ఎక్స్ట్రా జబర్దస్త్. భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలుడు మునగాడు చాలా సరుకున్నోడు. హలో సార్, మొత్తం పెళ్లి ఏర్పాట్లన్నీ చూసేసాను సార్. నరేష్ బోడుపల్లి నంబర్ 1 ఈవెంట్ మేనేజర్ సార్. వచ్చేసాడు సార్, మొత్తం ఏర్పాట్లన్నీ ఫిక్స్ చేసేసాను మీ పెళ్లికి. వచ్చేయండి. పెళ్లి ఏర్పాట్లు RFCలు అన్నావు, బోడుపుల్లో పెడతాం సార్. మీకు ముందే చెప్తున్నా, బోడుపల్లిని తక్కువ చేయగలని మీ అందరికీ చెప్తున్నా. గ్రహచారం బాగోలేకపోతే వెళ్ళి నాచారంలో పడతారు. ఇక పెళ్లికి సెలబ్రిటీలు ఎవరైనా వస్తున్నారా? సార్ సెలబ్రిటీలు అంటే మనగారు. ఆ పేరు చెప్తే వచ్చారా? లేదు, నా పేరు చెప్తే వచ్చా. మరి ఆవిడ రష్మి 30 లక్షలు తీసుకుంటారు కదా? లేదు సార్, 3000కి వచ్చేస్తుంది. ఆర్కెస్ట్రా ఎక్కడ నుంచి? లండన్ నుండి తెప్పించా సార్ మీకోసం. లండన్? వీళ్ళు ముగ్గురు ఎవర్రా? కీరవాణి గారు, వీడు డిఎస్పీ బా ఎస్ఎస్ తమన్. బాగా రంగు వచ్చాడు తమను. ఆ సింగర్ పిలిపించి త్వరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. సార్ మామూలుగా పిలిపారు సార్. ఒక్కొక్కరు సిద్ధి శ్రీరామ్, అడ్డం స్వామి. అద్దు స్వామి కాదు, అద్నాన్ స్వామి. అడ్డం స్వామి, శ్రేయ ఘోషల్. ఓకే, పిలిపించి లేట్ చేయొద్దు. వచ్చాను ముగ్గురు. ఇందులో అద్నాన్ స్వామి ఎవడరా? అడ్డం స్వామి. ఒరే, అడ్డంగా బలిసిన పందిని తీసుకొచ్చి అద్నాన్ స్వామి అంటావా? అద్నాన్ స్వామి ఇలా ఉంటాడా? విత్ మేకప్ 10 సార్, వితౌట్ మేకప్ ఇది. ఈవిడి శ్రేయ ఘోషల్, ఈడు సిద్ధి శ్రీరామ్. మేకప్ లేకపోతే ఇలా ఉంటారు వాళ్ళు. సరే సరే, మంచిగా పాడండి. మొత్తం లండన్ లైవ్ పెట్టా, స్టార్ట్ చేయండి. సార్ మామూలుగా ఉండదు సార్. శ్రీకాకుళం జిల్లండి, నర్సనమేర తాలూకా కల్లిరంగు పేటండి. ఊట గద్దల్లో పసలు వేసాడు మోరి నాయనా, ఓరి దేవుడా. మందులోడా ఊరాలోడా, మామదారా మందుల చిన్నోడా. మందులోడా ఓరి మాయలోడా, మామదారా మందుల చిన్నోడా. మందులోడా ఓరి మాయలోడా, మామదారా మందుల చిన్నోడా. సోనోపు వెళ్ళాడు, తుంగేరు ఉడికేరు తెచ్చాడు, దచ్చనం వెళ్ళాడు, దబ్బేరు తెచ్చాడు, పడమర వెళ్ళాడు, పల్లేరు తెచ్చాడు. అరే నిజంగా చెప్పి ఆర్కెస్ట్రా సింగర్లా? శ్రీమంతుడి సినిమా పాట పాడమని పిచ్చి పిచ్చి పాటలు పాడి నా పరువు తీస్తారా? నువ్వు శ్రీమంతుడి పాట పాడమను, వీడు సింగర్ అని ఒప్పుకుంటా. అద్దరిపోద్ది సార్. ఇప్పుడు మీరు తెలిపోండి. నాకు ఆ పాట రాదు కదా నా దగ్గర స్లిప్ ఉంది కదా, చూసుకొని పాడేయి. దుబాయ్ వెళ్ళి పౌడర్ తెచ్చా, నేను జపాన్ వెళ్ళి సెంటే తెచ్చా. మల్లె పూలే తెచ్చానే, నీకు మల్లె పూలే తెచ్చానే. ఓయ్ మరదలా, నాయ్ మరదలా. ఈ పాట ఎలా ఉంటుందా? సార్ ఇలాగే ఉంటుంది సార్, దాన్ని కొద్దిగా రీమిక్స్ చేశారు అంతే. రీసెంట్ గా వచ్చిన సినిమా ఏంటిది? నీలి నీలి ఆకాశం అనుకుంటా సార్. నీలి నీలి ఆకాశం పాడమను. ప్రదీప్ విన్నాడంటే ఏడుస్తాడు. నీలి 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 ఆకాశము, నీ కోసం నేను తెచ్చా. నీలి నీలి ఆకాశము, నీ కోసం నేనే తెచ్చా. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేసా పిల్లో, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేసా పిల్లో. మబ్బులు మబ్బులు ఆ మబ్బులు ఆ మబ్బులు, నీలి 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 నీలి. ఏంటి సినిమా పాట అవి? నిజంగా నువ్వు వీళ్ళు కరెక్ట్ ఈవెంట్ మేనేజర్లు అయితే వీళ్ళు ఒక పాట పాడమను, అదే పాట యూట్యూబ్ లో పెడతా. ఏం చేస్తారు సార్? అది నిజమైన కరెక్ట్ పాట అయితే ఏం చేస్తారు సార్? కరెక్ట్ పాట అయితే నువ్వు ఎంత అడిగా ఈవెంట్ కి? 5 లక్షలు అడిగాను. 50 లక్షలు ఇస్తా. అవునా? నువ్వు నన్ను చీటింగ్ చేయట్లేదుగా? చేయట్లేదు సార్. సరే పాడమను. రెడీ. రాజస్థాన్ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళలో జిగల్ నింపడానికి మన జిగల్ రాని వచ్చేస్తుంది. ఆడిపాడి అలరించేద్దంటే అమ్మ జిగల్ రాని వచ్చామ్మ నువ్వు. వరే 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 వరే. ఇంతమంది జిగల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? రాయాల్సి నువ్వు వస్తున్నావని పక్కన నుండి కూడా చేసుకుని తెచ్చారు. ఇదిగో ఆ గలసొక్క జిగేల్ రాజు ఏంది? నువ్వేదో ఇస్తామని జిగల్ రాజు. నువ్వేందయ్యా పూల సొక్క? ఓ మీద మీద కొత్తన్నావు. ఎవరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. ఓ ముద్దు పెట్టదే జిగలు రానే, కన్నైనా పెట్టదే జిగలు రానే.
సార్ ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ లేపిమంటారా? సెల్ ఫోన్ ది. ముద్దు పెట్టవే జిగలు రానే అన్నైనా కొట్టవే జిగలు రానే. మీరు మమ్మల్ని అవమానించారు, కించపరిచారు. సరేరా, ఏదో ఫ్లోలో అన్న. లండన్ లో 10 సంవత్సరాలు ఉన్నాను తెలియదుగా. ఐ కాల్ మై డార్లింగ్. Yeah, Bush. Rosie, today our marriage. I want to put your ring. Show your Who is finger. this people? This fellow is village singers. You don't know. Oh, village singer. Show your finger. Darling. What? నేను ఒక పాట పాడతాను. నువ్వు లండన్ సాంగ్స్ ఇలాంటి విలేజ్ సింగర్స్ నీకు సపోర్ట్ చేయలేరు. Please, darling, cooperate with me. Sing a song. నాయనా శ్రీకాకుళం జిల్లండి నర్సన పెట్టాలు నా కంటి వేదమండి ఊట గడ్డల్లో బదలు చేశాడమ్మా నాయనా పోరి దేవుడా. శాన్ ఫ్రాన్సిస్కో అన్నావు, పనిచేసేది అక్కడ బావా, మరి పుట్టింది ఎక్కడ? శ్రీకాకుళం నర్సనపేట. మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి సార్. ఎందుకురా? సాయంత్రం జాతర ప్రోగ్రామ్ లో ట్రాక్టర్ మీద పెట్టు. ఏం పాట పాడతారా? మందులోడా, ఓరి పాయలోడా, మామలారా మందుల తిన్నోడా, మందులోడా, ఓరి పాయలోడా, మామలారా మందుల తిన్నోడా. దోల్ తీరింది. కలచెదిరింది కథ మారింది కన్నీరే ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నా ఒకప్పుడు మనం పులిలా బతికేవాళ్ళం అన్నా, ఇప్పుడు పందికొక్కలా బతుకుతున్నానా? అన్నా చీకట్లో ఉండాల్సింది నువ్వు కాదన్నా, ఆ బుల్లెట్ భాస్కర్ గారన్నా. అన్నా చీకట్లో నుంచి బయటికి రా అన్నా. అన్నా చీకట్లో నుంచి బయటికి రా అన్నా. ఏమైందన్నా? వదినెక్కడన్నా? పుట్టింటికి పోయిందిరా. ఓ నేను వదిలేసి వెళ్ళిందా? రెండిటికి తేడా ఏంట్రా? పెళ్ళైన వాళ్ళకి లేచిపోయిన వాళ్ళకి ఉన్నంత తేడా ఉందన్నా. లఫ్ఫుగా నువ్వేమనుకుంటున్నావు బే? నా నోరైతే నేను మూసుకుంటా కానీ ఊళ్ళో వాళ్ళంతా నోరు ఎట్లా మూపిస్తామన్నా మనం? అన్న ఇదంతా కాదు కానీ బుల్లెట్ భాస్కర్ గారిని మట్టి కర్పించే అద్భుతమైన ఒక ఐడియా నా దగ్గర ఉందన్నా. రాగన్నా వీడి సంగతి నీకు ఏంటో నీ ఐడియాలు ఇంకేం కావాలరా నా కంచి. ఒకప్పుడు తలకాయ కూడా తినేవాళ్ళరా, కానీ ఇప్పుడు చాయ్ డబ్బులు కూడా లేకుండా చేసా. ఒకప్పుడు రోజుకో సెట్ వేసేవాళ్ళరా, కానీ ఇప్పుడు ఒకే డ్రైవర్ 100 సార్లు ఉత్తుకునేసుకున్నా కదా. అన్నా రాగన్నా ఒక విషయం గుర్తుపెట్టుకో అన్న, శత్రువుని కొట్టడం అంటే చంపడం కాదన్నా, వాడి ముందు గొప్పగా ఎదగడం అన్నా. మనం ఎదిగితే వాడిని చంపినట్లే లెక్కన్నా. అందుకే నువ్వు సెలబ్రిటీ కావాలన్నా. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని పోటుతో పొడిస్తే ఒకేసారి పోతాడు, కానీ నువ్వు సెలబ్రిటీ అయితే నీకు సెక్యూరిటీ ఇచ్చి ప్రతి రోజు కుల్లి కుల్లి ఏడుస్తూ చచ్చిపోతాడన్నా. అందుకే నువ్వు సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే ఏంట్రా? హీరో అన్నా, హీరో. నేను హీరో అవుతానా? అరే నీకేంటన్నా, టాలీవుడ్ ను బాలీవుడ్ ను మిక్స్ చేస్తే వచ్చిన సనత్ నగర్ సత్తి ద గ్రేట్ హీరో అన్నా. సినిమా హీరో అయినావనుకో మీడియా అంతా నీ దగ్గర ఉంటది. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని కాళ్ళ కింద ఉంటాడు, అప్పుడు టార్చర్ చూపించచ్చు. నిజమా? నిజమన్నా. నేను హీరో అవుతానా? అవునా అన్న? అవుతావన్నా. ఒక్క నిమిషం అన్న. హలో అన్న, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడన్నా, లొకేషన్ లోకి తీసుకొస్తున్నా. మంచి క్యారెక్టర్ ఇవ్వండి అన్న. పదరా ఆడికి వెళ్దాం. బాన్నా మొన్న 10 కోట్లు ఇస్తా అంటే మీరు హీరోగా చేయనన్నారు. ఇప్పుడు 20 కోట్లు మీరు రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే నేను హీరో అవుతున్నాను. ఎవడా నువ్వు సెట్ లోకి వచ్చా? అవతల బయట నాడు షూటింగ్ చూడడానికి వస్తే బయటికి నాడాలి, ఎక్కడ ఉండకూడదు. సత్తి అయినా సరే బయటికి వెళ్ళాలి, అయినా సరే బయటికి వెళ్ళాలి. ఆర్టిస్ట్ ఏంటా న్యూసెన్స్ ఎవరో కొత్త ఆర్టిస్ట్ అంటున్నారు సార్. అని ఎలా రమ్మను? డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి ఒకసారి. ఏం పేరు రా నీ పేరు? సత్తి. ఎవరు పంపించారు? రెడ్డి. అదేనయ్యా, చెల్లెలికి బేవర్స్ తమ్ముడు ఒకడు ఉంటాడు కదా, ఆడి క్యారెక్టర్ బేవర్స్ క్యారెక్టర్ అంతే. పరమ బేవర్స్. హా. పోరంపోకు పోరంపోకు.
పక్కన లొకేషన్ యాక్చువల్ గా అసలు పంపించే డైరెక్టర్ గారు కొద్ది ఓపిక పట్టన్న, కొద్ది ఓపిక పట్టన్న. మనం తీయబోయే సీన్స్ అన్ని చాలా హారిబుల్ గా ఉంటాయండి. ఎందుకంటే సిచ్యువేషన్ తీసుకొని మనం చేయాలి. సీన్స్ అన్ని రెడీ చేయి. ready. ముందు భోజనాలు చేయమను. లంచ్ బ్రేక్ సరే సార్, ముందు లంచ్ బ్రేక్ వెళ్ళండి. తీసుకోరా అన్న, మన లైన్ లోకి వెళ్ళాలన్నదా. యాక్చువల్ గా మీకోసం అని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ తెప్పించా. ఎవరయ్యా నువ్వా? ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఎవరు? నా అసిస్టెంట్లు. నువ్వే అసిస్టెంట్ లో మళ్ళీ నీకు అసిస్టెంట్లా? సత్తే సత్తా సుత్తా. ఏంటయ్యా గొడవ లొకేషన్ లో? ఏమో సార్, ప్రొడక్షన్ లేదు, గొడవ అవుతుంది. ఏంటి గొడవ ఏంటి? ఎవరండి ఈయన? ఊళ్ళో మేకల మందం తీసుకొచ్చి అన్నం పెట్టమన్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియో అనుకున్నాడా, అన్నదాన సత్రం అనుకున్నాడా? అందరికి అన్నం పెట్టడానికి. ఆర్టిస్ట్ అనేది మూల వచ్చి పక్కన ఉండాలి. 4 షెడ్యూల్ నుంచి చికెన్ లేక ఎంత బాధపడుతున్నాం తెలుసా? చికెన్ లేక ఎంత బాధపడుతున్నాం తెలుసా? ఇడియట్. సార్ షూటింగ్ లోకి వెళ్దాం సార్. సీన్స్ ఏంటి? అదే సార్, ఫస్ట్ అదే బేవర్స్ తమ్ముడు. అరే ఎలారా ఇప్పుడు వాటం ఏంటి ఎలా ఉన్నాడు చూసాడు. ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఎలాంటి సెలెక్ట్ చేయాలి తెలీదా మీకు? అరే పోదాం పర్రా అన్నా. ఒక్క బ్రేకు. నీ బొందరా, నీ బొంద. సీన్ ఏంటంటే నువ్వు కాలేజ్ ఎంత ఎదవ్ అంటే, ఎంత పనికిమాలిన ఎదవ్ అంటే, లైబ్రరీలో పుస్తకాలు కూడా అమ్ముకొని తిరిగే పోరంబోక్ ఎదవ్. నీలాంటి బేవర్స్ ఇలాంటి అక్కకి పుట్టినందుకు క్షోభించి మానసికంగా కృంగిపోతుంటారు. కష్టపడి అక్క ఇంటికి వస్తే ఈ బేవర్స్ తమ్ముడిని పోషించడం కోసం పగలనక రాత్రనక కష్టపడుతున్నాగా ఈ టీ తాగు అని ఒకే ఒక డైలాగ్. అమ్మా రెడీ కదమ్మా? రెడీ సార్, 1 2 3 యాక్షన్. కష్టపడి వచ్చినావు కదా, చాయ్ తాగు. ఏదో మసాలా టీ కావాలా లేకపోతే అల్లం టీ కావాలా అడిగినట్టు నువ్వు ఒక పోరంపోక పనికి మళ్ళీ ఎదవి తెలుసుకో. అక్క ఆగు, నేను ఇంకా పొజిషన్ లో రాలా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు నా తెలియ కొడతా. ముందు వీని పంపించండి, నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. యాక్టింగ్ చేయాలని రావట్లేదు నన్ను. పక్క చెప్పు మేడం, మూడు బాగున్నా కొద్దు గంట. వెళ్ళండి సార్, మీరు డిస్టర్బ్ చేయకండి. కంటికి కనిపించొద్దయ్యా. వెళ్ళండి సార్. ఆర్టిస్ట్ ఒక్క అవకాశం ఇవ్వు, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అద్భుతమైన సీన్ ఇస్తా. మీ తాత చచ్చిపోయాడు కానీ ఆ బాధ బయటకు కనిపించకూడదు. చేస్తావా? నో సెకండ్ టేక్. ఇదిగో ఇక్కడ మీ తాతగారు చచ్చిపోయారు, ఇక్కడ చూడు. ఒక్కొక్కరు వస్తారు. రెడీ అమ్మా, రెడీ యాక్షన్. ఒరే తాతయ్య చనిపోయాడు, ఎంత మేలు చేశాడు రా మనకి తాతయ్య. అరే చాయ్ చెప్పరా కూసో. తమ్ముడు, తాతయ్యని చూడు తమ్ముడు, చనిపోయాడు తమ్ముడు. అదే నా తండ్రి తీరా. టిఫిన్ చేయమ్మా పో. అయ్యగారు, తాతగారు. అరే బ్రాండ్ చెప్పురా. చచ్చిపోయారు అయ్యగారు. మైదర్ అయిపోయావా? సూపర్ సార్. ఇన్ని రోజులు మైండ్ బ్లోయింగ్ అయ్యా, అన్బిలీవబుల్. ఏం యాక్టింగ్ సార్. వన్స్ మోర్ సూపర్. నెక్స్ట్ టాలీవుడ్ ఒక స్టార్ దొరికాడు. ప్యాకప్. ఏమారా మనీ షో అయిపోయింది కదా, వస్తుంటారన్నా. ఏమైందిరా? సినిమాలో నువ్వు లేవన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అవునన్నా, నిజం మాట్లాడుతున్నా. సినిమా మొత్తం చూసినా నువ్వు లేవన్నా, వద్దన్నా. ఏమైందిరా? అంటే ఒక్క నిమిషం ఉన్న డైరెక్టర్ ఫోన్ చేస్తా. హలో సార్, డైరెక్టర్ గారు సినిమాలో సత్యన్న లేడంట, ఎందుకు?
ఏమైందిరా? అన్న అది అన్న అదే చెప్పు. సినిమాలో నీ సీన్స్ అన్ని చెత్తగా వచ్చినాయటన్నా, అందుకే ఎడిటింగ్ లో అన్ని తీసేసిండ్రు అన్న. అన్నా 2 టికెట్లు ఉంటాయి అన్నా. దేనికిరా? తలకాయ కూర తినక చాలా రోజులైందన్నా. బ్లాక్ లో అమ్ముకొని తలకాయ కూర తింటానన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. అన్నా ఏడవకరా రే సీను, ఏడవకరా. మందు హాట్ ఉందన్న, అందుకే ఏడుస్తానన్న. వాటర్ పోసుకోవాల్సిందిరా. బీర్లో ఎవడో వాటర్ పోసుకోడన్న. కాదు, అంత బాధలో కూడా క్లారిటీయా? అమెరికా వీసా దేశంలో ఉన్న వాళ్ళందరికి ఇస్తున్నారు, మన ఇద్దరికి తప్ప. మంచోళ్ళకి ఇస్తారు, ఫ్రాడ్లకి ఇవ్వరు. మేము ఫ్రాడ్లు. ఎస్. ఈసారి వీసా గురించి వస్తే సీసా పగిలిపోద్ది అంటారన్న అక్కడ. ఏరా మన బతుకులు ఇస్తేనా? అమెరికా ఇద్దరికి వెళ్ళే యోగం లేదారా మనకి? మరి ఏం దరిద్రం అనేది నీకు ఎన్నిసార్లు రిజెక్ట్ అయిందన్నా? నాకు చెప్పుకుంటే సిగ్గుచేటు. వదిలేరా, జనాలకు అందరికి తెలిసిపోద్ది. వదిరా బాబు. అన్న ఒక 14 సార్లు. ఏయ్, ఏయ్. 5వ సారి 6వ సారి మాత్రం రాకుండా ఒక 10th టైం వచ్చేయాలన్న మనకి. మనకు వీసా ఇప్పించేవాడు ఎవరు లేడా అని నా డౌట్. ఇదేంటి మగాడు వస్తాడు అనుకుంటే మంకీ వచ్చింది? అదే అర్థం కాదు. నేనన్నా సుధాకర్ అన్న. సుధా నువ్వారా? చెప్పు. బట్టలు సర్దుకోండి. బట్టలని సర్దుకోండి. దేనికి? మనం అమెరికా వెళ్తున్నాం. ఇదే జోకు. ఇంకో తెలుసా, ఒక విషయం తెలుసా? ఏంటది? అమెరికా వైట్ హౌస్ నుంచి తీసుకొచ్చాను. Yes. ఎంత వైట్ ఉందో. సుధాకర్ నీకు వీసా ఉందా? లేదు. అవుతాడంట్రా వాడు. వీసా ఉందని అడిగితే నాకు వీసా అక్కడ నుంచి ఎన్నో ఫోన్లు వేసుంటారు, అమెరికా రా అమెరికా రా అమెరికా రా అని. నేను పెద్ద పట్టించుకోలేదు. వీసా ఉందా లేదా అది చెప్పమంటే ఏదైతే చెప్తావు. అరే నా గురించి కాదని మీకు అర్థం అవ్వలేదు. వీసా ఉందా లేదా? లేదు. మీరేంటంటే వెంటనే 1,00,000 మీరు 1,00,000 వెంటనే టికెట్లు కొనేద్దాం. వీసా రాకముందే టికెట్ ఎలా కొంటారు? వీసా వస్తుందా? అటు నుంచి అంటే మనం ఫ్లైట్ వెళ్ళిపోతాం. అటు నుంచి అట్టే ఇంటికి కూడా రావద్దు. ఇంటికి కూడా రావద్దు. మీకు 1,00,000 పోయిందని బాధ కదా? కాదు, అక్కడ నేను ప్రోగ్రామ్ చేస్తా, 10-15 లక్షలు ఇప్పిస్తా. వస్తుందిగా వీసా? అన్నా నన్ను నమ్మన్నా. ఓకేనా? పదన్నా. వీసా ఇంటర్వ్యూ కోసం ఎంతమంది వచ్చారండి? రండి బాబు, మందు లోపలికి వెళ్ళలేదు, అందుకే బయట తాగేస్తున్నా. సరిగ్గా నిలబడండి. బెల్ట్లు తీయండి, బెల్ట్లు చెప్పండి. ఎన్నిసార్లు ఇప్పిస్తారండి బెల్టులు మీరు? ఎన్నిసార్లు ఇప్పిస్తారు? అది కదండి బెల్ట్ ఇప్పడానికి వచ్చాం, వీసా కోసం వచ్చాం మేము ఇక్కడ. వచ్చిన ప్రతిసారి బెల్ట్ ఇప్పిస్తారు. ఎన్నిసార్లు ఇప్పిస్తారండి చేత? ఇప్పుడు 14 సార్లు చచ్చిపోవాలనుకుంటారా? ఎంత మానసిక శోభ గురవుతుంది తెలుసా మీకు? ఎవరికి రా 14 సార్లు? లీడ్ ఇస్తున్నాడు నువ్వు మళ్ళీ. సారీ 15 సార్లు. నువ్వు ఎందుకు దేనికి వచ్చావు? నువ్వు వీసాకి వచ్చానండి. మాకు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావు? నువ్వు అదేంటి రోజు చూసుకొని వస్తాను కదండి. చూసుకుంటేంత వరకు రావే. మేడం గారు వస్తున్నారు, రెక్సోనా మేడం గారు రెడీగా ఉండండి. అండి ముందు మీరు రండి. నమస్తే మేడం. మీ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తాడు కాదు? అవును మేడం. యుఎస్ లో ఎక్కడుంటాడు? అమెరికాలో ఉంటాడు మేడం. అమెరికాలో ఎక్కడుంటాడు? అమెరికాలోనే ఉంటాడు మేడం. అమెరికాలో ఎక్కడుంటాడు? అమెరికాలోనే ఉంటాడు. రిజెక్టెడ్. గెట్ అవుట్. నెక్స్ట్. నమస్తే మేడం. వాట్ ఇస్ దట్? సూట్ కేస్ మేడం. వీసా ఇచ్చేసి ఇటు నుంచి వెళ్ళిపోతా అమెరికా. What is your name? చంద్ర మేడం. Why are you rejected 5 times? నాకేం No, తెలుసు 5 times మేడం, 15 times. మీరు ఏం చేస్తుంటారు? నేను కామెడీ చేస్తుంటాను మేడం, కమెడియన్. ఏదో ఒకసారి కామెడీ చేయండి మా కోసం. ఐఎమ్ బెగ్గింగ్ మేడం, గివ్ మీ 1 వీసా మేడం ప్లీజ్. అదే కామెడీ. మీరు అమెరికా ఎందుకు వెళ్తున్నారు? నన్ను అక్కడ గెస్ట్ గా పిలిచారు మేడం. అక్కడ తీసుకెళ్లి మిమ్మల్ని ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఏంటి మేడం? కామెడీ చేస్తారు. కామెడీ ఏదైనా చేయాలి మేడం అక్కడ. మీరు ఇక్కడే కామెడీ చేయకపోతే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? మీరు కామెడీ చేయించడానికి పిలిచారా, వీసా ఇవ్వడానికి పిలిచారు నన్ను? యు వాంట్ వీసా ఆర్ నాట్? వీసా. జస్ట్ హోల్డ్. మళ్ళీ హోల్డ్ లో పెట్టారా? నెక్స్ట్.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కింద నుంచి వచ్చాను. మీరు అమెరికా ఎందుకు వెళ్తున్నారు? కామెడీ. కామెడీ కామెడీ. Do. కామెడీ. చెయ్. What is that? కామెడీ. No, it's look like a fight, man. అమెరికాలో ఎక్కడికి వెళ్తున్నారు? అమెరికాలో లాస్ ఏంజల్స్. దట్ ఈస్ నాట్ లైక్ లింగిస్, దట్ ఈస్ లాస్ ఏంజల్స్. పేరు మార్చారా? You do mimicry? యా మిమిక్రీ. Do. ఓకే అమ్మా. Do another voice. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగాడు. సీనుగాడికి వీసా రాకపోతే వైజాగ్ సిటీ మొత్తం సుర్రు సుమ్మ అయిపోద్ది. ఇచ్చే ఆడితో పెట్టుకోవద్దు. Tell this same dialogue in Dubai language. వైజాగ్ సుర్రు Just hold 1 minute. I will give the visa. This is your passport. Hello, gentlemen. Good morning. గుడ్ మార్నింగ్ మేడం. You want Telugu or English? What is that, man? What is this Paramavir Chakra? దిస్ ఇస్ లెటర్ ఇన్ Acronym. డేట్ వైట్ ఆఫ్ You are comedian. బెస్ట్ కమెడియన్ ఇన్ ఎక్స్ట్రా జబర్దస్త్. మీరు ఏం చేస్తుంటారు టీవీలో? ఇన్ కామెడీ. జస్ట్ వెరీ మచ్ మిమిక్రీ. Do one mimicry. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, Hollywood. జురాసిక్ పార్క్. I want Jurassic Park. What is that? హెలికాప్టర్. What is that? ఇన్ పిచ్కస్. Blackbirds. బ్లాక్ బర్డ్స్. ఏ హెలికాప్టర్ పిచ్చుకల మీద ల్యాండ్ అయిపోయింది. రెక్సోనా గారు, Yeah. మీ దగ్గర వీసా ఉందా? సో రెక్సోనా, వేర్ ఇన్ యుఎస్ డు యు లివ్? Actually, you looking glamour, but my English no grammar. Okay, so you think I look glamorous, but your English has no grammar. This is no going to visa process. Sudhakar, where exactly in America do you plan to go? Sachin Gurri. సారీ Where exactly is your program in America? డల్లాస్. డల్లాస్ కి 10 times క్యాన్సిల్ అయింది ఆడికి. yes So you have Dallas visa? ఓ డైరెక్ట్ యుఎస్ వీసా. No, that is US visa. What about Dallas visa? What about Las Vegas visa? What about all those visas? I am the US consulate, not you. No, Rexona. No, I just wanted to know what is the first flight out from Hyderabad to America, and once I land in America, where exactly am I supposed to go for visa clearance? And after the visa clearance, what are the formats that I'm supposed to fill in it? Can you please tell me what exactly am I supposed to fill in the clearance form? And the immigration. I need some details. I reject your visa. Take your passport and go. నా వీసా రిజెక్ట్ చేశారు అంతా నీ వల్ల. How can you believe this fellow? Visa. Take your passport. Madam, please. No. See, lot of sambar. There is one balli pudding. What happened? Spoil. This is balli. You are spoiled. I rejected your visa. వాడి వల్ల యూసా మాకు క్యాన్సిల్ చేస్తున్నా Yes. ఆ ఎదవగంటే బుద్ధి లేదు, మీకన్నా బుద్ధి ఉండాలి కదా. వచ్చి ముందు నోటీస్ బోర్డు చూసుకోవాలి కదా. చూసుకోండి సార్. ఎక్కడ నోటీస్ బోర్డు ఏం లేదండి ఇక్కడ. ఇప్పుడు కనిపిస్తా చూడండి. ఏంటి నోటీస్ బోర్డ్? Don't allow this guy 10 times reject. 10 times రిజెక్ట్ అయిందరా నీకు? మరి మమ్మల్ని తీసుకొచ్చావరా? అంటే మీ ఇద్దరు వల్ల నాకు గ్రూప్ వీసా వస్తుందని వచ్చానన్న. గ్రూప్ వీసానా? అరే అయ్యా ట్రంపే కదరా వీడిని అలౌడ్ చేయమని ఫింగర్ పెట్టాడు అక్కడ. అంటే నేను మళ్ళీ వస్తానన్న. రోజా గారు పిలిచారు. వెనక్రా. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఒక డైరెక్టర్ కి ఇన్ని కష్టాలా సార్? 10 సంవత్సరాల నుంచి కథ రాసుకున్నా సార్. ఎప్పుడు వచ్చాం సార్? ఉదయం 9 గంటలకు వచ్చాం, మధ్యాహ్నం 12 అవుతుంది. ఆయన హీరో ఆయిషా. బ్రేక్ చేయాలి మనం. మనకి బ్రేక్ వచ్చే వరకే ఇదంతా. బ్రేక్ వచ్చిన తర్వాత ఈజీయే. హీరో గారు వస్తున్నారు సార్. పిల్లండి సార్.
ఆఫీస్ లో ఉన్నాడు. చూసారా సార్, గ్యాప్ వస్తే కోహినూరు వజ్రాన్ని కూడా రాయితో సమానంగా చూస్తారు. ఈ మధ్యగా గ్యాప్ మేము అనుభవించాం కాబట్టి ఆ బాధ మాకు తెలుసు. మీ మాజీ గురువు తప్పదు నీకు. ఎవడ్రైడు? డైరెక్టర్ గారు సార్. కొత్త డైరెక్టర్ సార్, అద్భుతం కదా. సినిమా పేరు చెప్తేనే మీరు గలగదలు ఆడిపోతారు. సినిమా కదేంటి, పేరేంటి? సినిమా పేరు వెన్నుపోటు సార్, వెన్నుపోటు సార్. మంచి టైటిల్ రా. మీకు బాగా సూట్ అవుద్ది, మీకు బాగా సూట్ అవుద్ది. ఈ కథలో ఎవరికి వెనుపోటు పొడుస్తున్నట్టు రా? ఇక్కడ ఏంటంటే సార్, పొడిస్తే పొడిచినోడికి తెలియదు, పొడిపించుకున్నోడికి తెలియదు. వాడెవడు, వాడు లేచి వెళ్ళిపోతున్నాడు. ఎవడరా నువ్వు? ఈ వెన్నుపోటు సినిమాకి ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ సార్. సరే కథ ఏంటో చెప్పు ముందు. సార్ కథ త్యాగం సార్. తమ్ముడు అన్న కోసం చిన్నప్పుడు లడ్డూని త్యాగం చేస్తారు. ఓకే. కాలేజీకి వెళ్ళిన తర్వాత తమ్ముడు కప్పు గెలుచుకోవడం కోసం రన్నింగ్ లో మీరు త్యాగం చేస్తారు. ఆ తర్వాత అన్నయ్య పెళ్లి కోసం తమ్ముడు పెళ్ళాన్ని త్యాగం చేస్తారు. ఎలా ఉంది సార్? సిగ్గు లేదురా? మనిషిరా నువ్వు? పందికి బట్టలేసినట్టున్నావు. మనిషివేనా నువ్వు? ఏ జన్మరా నీది? ఏ జన్మరా నీది? కడుపు మంటంతా తీర్చుకుంటున్నాడు వీడు. నీ నోట్లో మన్ను పడా? నీకు బండ వెన్నుపోటుకి నిన్న తిట్టచ్చు. నువ్వు ఏం మనిషివిరా? చిన్నప్పుడు ఎవడాడు కప్పు కొట్టేశాడని పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని త్యాగం చేస్తాడా? ఏం కదరా నీది? చూపించేసా పళ్ళు రాలిపోతే గాడిదలాగా ఉన్నావు. నా సొమ్ము తిని పెంచావు, నా సొమ్ము తిని పెంచావు. ఏంటి, ఏం కథలయ్యా ఇవి? వాడిని తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళు. ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు దరిద్రులారా. After 2 years. ఆ డైరెక్టర్ ని పిలవా. ఏంటి నాకు అర్థం కాదు. ఎంత అయింది? పొద్దున 6ంటికి పిలిచారు, 11 అవుతుంది. ఇంతవరకు షాట్ లేదు, పాడలేదు. పిలుస్తున్నా సార్, పిలుస్తున్నా. ఎవరా డైరెక్టర్? నాకు అర్థం కాదు. ఇచ్చే ఇదే అసలు వెన్నుపోటుతారు. ఏ ఊరినిది? అంటే నాంపల్లి, చిక్కడపల్లి, సికింద్రాబాద్. అడే ఎవడే ఏంటి రాస్తున్నావు నువ్వు? సార్ సినిమాకి క్లైమాక్స్ సీన్ రాస్తున్నాను. క్లైమాక్స్ సీన్ రాస్తున్నావు? అవును. చెట్టుకు వచ్చి. అరే అడుగు తినేవాడి కొత్త బట్టలు వేసినట్టు ఏంట్రా నువ్వు? గెటప్ చూసి ఇలా అనుకుంటున్నారు, లోపల టాలెంట్ చూడండి సార్. అలా చూసే చాలా మంది పొడిచారు. పో. అత్యంత వెన్నుపోటు బాధితుడు. ఏ బాబు, పిలిచాను రా. అన్ని ఎక్స్ప్రెషన్ ఎందుకు? పిలవా డైరెక్టర్ ని పిలవ. డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్ గారు యా చెప్పండి. ఎక్కడ ఉన్నాడండి? ఆ హీరోని పిల్లండి. ఈయన హీరో. డైరెక్టర్ గారు వచ్చారు, లేవడం తెలీదా? వాట్ ఈస్ దిస్? నేను చెప్తాను. డైరెక్టర్ గారు వచ్చి లేవండి. ఇంత ఉన్నావు, ఇంత అయిపోతావు కొడితే. ఆడి చెప్పు హీరో వచ్చాడని. కడుపు కన్నదిటో గడిదిటో దున్నపో. ఓకే. అరే మళ్ళీ మళ్ళీ కూర్చోసండి. కొడితే ఇంత అయిపోతావు. హీరో వచ్చాడని చెప్పు. కడుపు కన్నదిటో గడిదిటో దున్నపో. ఓకే ఓకే. చెప్పండి, మ్యాటర్ చెప్పండి. ఏమయ్యా రా. హీరోయిన్ పెదనాన్న, మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. రెడీ? రెడీ. కమ్ ఆన్ కెమెరామ్యాన్. కెమెరామెన్ కూడా నేనే. 1 2 3 యాక్షన్. బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అరే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అన్ని ఎక్స్ప్రెషన్లు? 1 2 3 టేక్ యాక్షన్. ఏయ్ డైలాగ్ చెప్పా. ఏంటిది? విలను. అదేంటి ఇప్పుడే కదా నాన్నను? ఆడు నాన్న, వీడు విలను. ఆ అమ్మాయి జోలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇది ఏ క్యారెక్టర్ కి? ఇది ఇందాక వచ్చిందోడు వాళ్ళ నాన్న, ఆ, వీడు విలను. వీడు విలన్. ఆ. అదే వాడు వీడు ఒకడేనా? ఒకడే సార్. వేరే ఆర్టిస్టులు లేరా? లేదు. ఇప్పుడు తీసేమాది, అటు తిరగండి. రెడీ యాక్షన్. బాబు టవలేసాడేంటి? మీ ఇంట్లో పనుడు. మరి నీ నోట్ల మన్నుబడ ఎన్ని క్యారెక్టర్లు వేపిస్తారా ఒకటితోటి? ఇందాకేమో విలన్ అన్నావు, అంతకుముందు తండ్రి అన్నావు, ఇప్పుడు పని అన్నావు. బడ్జెట్ ఏంటయ్యా ఇది? ఓకే డైరెక్టర్ గారు. యాక్షన్. ఏయ్, నా చెల్లెల్ని పెళ్లి చేసుకోకపోతే నీ అంతు చూస్తా. ఇందాక చెప్పిన డైలాగ్ ఇది కాదా? అది కాదు. ఇప్పుడు ఎవరనుకున్నావు? ఎవడు? హీరోయిన్ చెల్లి అన్నయ్య. ఏ చెల్లెలకి అన్నయ్య అయినా అన్నయ్య చెప్పాలరా. నువ్వు ఎవరా డైరెక్టర్ వా నువ్వు? కూతురు తీసుకొచ్చావు డైరెక్టర్ కింద. ఓకే ఓకే. అమ్మా రామ్మా దా.
కొంచెం దూరం ఉండమ్మా, దూరం ఉండు. హలో, ఈ సినిమాలో హీరోయిన్ ఏ అమ్మాయి? అద్భుతమైన సాంగ్, ఎక్స్ప్రెషన్స్ మిస్ అవ్వకూడదు. ఎవడయ్యా ఇండస్ట్రీకి తీసుకొస్తారు? విగ్గు కూడా పెట్టుకోవడం రాదు. అవును, మీరే చెప్పాలి ఏది ఎవరికి పెట్టాలనేది. 1 2 3 మ్యూజిక్. వాడు ముఖం చూసారా? చపాతీ ముఖం వాడును. లవర్ వచ్చినప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి? అది లవ్వర్ గా నాకు ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను? పిచ్చి పిచ్చి బాబుడు వాడద్దు. నేను చెప్తా ఉండండి. అరే 5 అడుగులు నాకు. ప్రొడ్యూసర్ గా ఉండి టైం బాగాలే కదా, కెమెరామెన్ ఏమని మూసుకో. నాకు ఎవరి మీద కోపం ఉంది, నీ మీద తీర్చుకునేంత వరకు చేయకు. నువ్వు ఎటెందుకు వెళ్ళావమ్మా? అది ఎటు పడితే అటు వెళ్తుంది. తీసుకెళ్ళడం మీకు అలవాటు. తీసుకొచ్చామండి, తీసుకెళ్ళలేదు మేము. రెడీ? 1 2 3 యాక్షన్. ఈ సాంగ్ తీసేద్దాం, మీరు కూర్చోండి. ఇక్కడే కూర్చోవాలా? ఇక్కడే కూర్చోవాలి. అమ్మా, ఆ పువ్వు తీసే. రెడీ? ఈ సినిమా తీసిన తర్వాత నా పరిస్థితి ఇదే. రెడీ? చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టిన అమ్మ ఇప్పుడు రాబోతుంది. ఆ. కొడుకు పెద్దోడే ఇంటికి వచ్చాడు. ఆ. అదే చిన్నపిల్లలా కనిపిస్తున్నారు ఆవిడ. రెడీ? 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 వెళ్ళిపోదా? అలాంటి సీన్ ఉండాలి. రెడీ అమ్మా, టేక్. షాక్ అవుతావు చూస్తే. చూడు. రెడీ? రెడీ? 1 2 3 మ్యూజిక్. ఇందాక ఇది నా పక్కన కొమ్మ సన్నయ్యింది. పువ్వు ఉన్నప్పుడు హీరోయిన్, పువ్వు తీసింది కదా ఇప్పుడు తల్లి. పువ్వు ఉంటే హీరోయిన్, పువ్వు లేకపోతే తల్లి. ఏంట్రా కాంబినేషన్? ఇప్పుడు నెక్స్ట్ సీన్ మామూలుగా ఉండదు, పిచ్చెక్కుద్ది. నీ చేతులతో పెంచినటువంటి చెల్లి అన్న అనురాగం కోసం ఎదురు చూస్తుంది. రెడీ? రెడీ? పోల్ తీసుకురండి. రెడీ? ఇక్కడ పెట్టండి, సెంటర్ లో పెట్టు. సెంటర్ లోనే పెట్టి. రెడీ? చెల్లి కోసం ఎదురు చూస్తున్నావు. ఓకేనయ్యా. రెడీ? చెప్తావు, ఎదురు చూడడం మాకు అలవాటే. ఇక్కడ రామ్మా, పోల్ దగ్గరికి. నేనే ఉండాలి పోల్ దగ్గర. పొజిషన్స్ కూడా తెలియదు. ఎప్పుడయ్యా నువ్వు ఆర్టిస్ట్? ఎవరి లొకేషన్ ఎవరు వచ్చాడు? నేను ఏ ఇన్స్టిట్యూట్ లో చదివాను తెలుసా? ఆ ఇన్స్టిట్యూట్ వెన్నుపూట ఇన్స్టిట్యూట్ నాకు తెలుసది. చెల్లి కోసం ఎదురు చూస్తూ చెల్లి కోసం ఎదురు చూస్తూ లేదు, ఉద్దు తుఫాన్లో పులిహోర పొట్ల కోసం ఆ ముఖం పెట్టాడు. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు. 2 సంవత్సరాలు అయింది పిల్లదాన్ని. నువ్వు వాళ్ళు పిలుస్తారు అనుకున్నావు, కానీ నువ్వే వచ్చావు. దేనికోసం? చెల్లి కోసం. గల్లీలో పెట్టి కొట్టానంటే ఉల్లి పగిలిపోద్ది. 1 2 3 మ్యూజిక్. ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదే. ఇందాకంటే లబ్బర్ అన్నావు, సరే డబ్బులు లేవు తల్లి అన్నావు, ఇప్పుడు మళ్ళీ చెల్లి ఏంట్రా? చెల్లి తెల్లది పోతే చెల్లి, పువ్వు పెడితే ప్రియురాలు. బడ్జెట్ సినిమా ఇది. కొట్టాలరా? Extra Zabardast. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాతూతు మీదొచ్చే రామ్ రెడ్డి. యాదగిరి గారు, యాదగిరి గారు ఎత్తుకోవాలా? ఎవరా నువ్వు? సార్ నేను డైరెక్టర్ సార్, యాదగిరి గారు రమ్మన్నారు. సరే, చేతులు పేకతో. నాయి కాదురా నిజి. కసి 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 కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్రసింహుడు. కసి కసి కసి. యాదగిరి గారు ఇల్లు అనుకొని వచ్చేసారు. ఇప్పుడు తెలిసింది ప్లే స్కూల్ అని చెప్పి. ఏయ్! యాదగిరి ముందా చెట్టు అద్దాలు తీయండి సార్. నమస్కారం సార్. మన దగ్గర అద్భుతమైన కథ ఉంది. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు రాని కథ సార్. రాణి రాజు కథ వద్దు మనకి. రాణి రాజు కథ వద్దు మనకి. నేను రాణి కథ అంటే రాణిలు రాజులు కాదు సార్, ఇప్పుడు రాలేని కథ. నువ్వు చెప్పకు, నేను చెప్తా. చెప్పండి సార్. హలో ఏంది? శంషాబాద్ దగ్గర ఎకరం 20 కోట్లు వస్తుందా? సరే నువ్వు పెట్టే. నువ్వు పెట్టే సార్. నేను ఒక అద్భుతమైన సినిమా చెప్తా, సార్. అది చేద్దాం. ఏ సినిమా సార్? ఓకే. ఆల్రెడీ పూరి గారు తీశారు కదా సార్. చైనాలో జపాన్లో చేద్దాం, మనం తెలుగులోనే తీద్దాం. కానీ రీమేక్ చేద్దాం. మహేష్ బాబు గారు పీక్ లో చేశారు సార్. మహేష్ బాబు గారు చేయబట్టి దాన్ని పీక్ అన్నారు. నేను చెప్పబోయే
హీరో చేస్తే దాన్ని డబుల్ పీక్ అంటారు. ఓకే సార్, నాకు డబ్బులు ఇస్తారుగా? డబ్బులు వస్తాయి. ఓకే, కాస్టింగ్ పిల్లండి. కాస్టింగ్ ఎలా ఆర్టిస్ట్? ఎవరు సార్ వీళ్ళందరూ? మా చుట్టాలు. పోక్రీలో ప్రకాష్ రాజు ఎలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు ఉంటాయి. ఉన్నాయి. ప్రకాష్ రాజ్. సికింద్రాబాద్ దగ్గర జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త లిస్ట్ పెడతారు వరుసగా. అలా ఉన్నారు సార్ ఒక్కొక్కడు. మరి హీరో ఎలా ఉంటాడు సార్? మట్టి తుఫాన్ చెవుల మౌత్ ఎట్లా ఉంటుందో తెలుసా? తెలుసు సార్. వేటాడ సింహం పంజాబ్ విసురుతో ఎలా ఉంటుందో తెలుసా? నీ చెప్పబోయే హీరో అలా ఉంటాడు. రారా హీరో. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క గుర్తివిరో మన బట్టలు గుట్టయిరో పెద్ద పుల్లి లెక్క గుర్తివిరో మన బట్టలు గుట్టయిరో. బిడ్డ బిడ్డ నాయనా ఆడి బొమ్మను. ఆడు డైరెక్టర్ బిడ్డ. ఆడి కాదు ఆయనకున్నాడు. అది బొమ్మ బిడ్డ, బొమ్మ. బొమ్మ. ఆర్టిస్ట్ అందరూ కూర్చోండి. మనం సినిమా తీద్దాం, ఇంకా ఇందులో తీద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హీరో ఎంట్రీ అన్నమాట. మహేష్ బాబు గారు ఎలా పరిగెత్తొస్తారు తెలుసుగా? వచ్చు కదా? వెనక నుంచి పరిగెత్తుకొని రావాలి. ఆ కాయగూరలు ఇవ్వండి అమ్మా. రెడీ, మ్యూజిక్. అది కాదు నాన్న, నువ్వు హీరోవి. డైరెక్టర్ చూసుకో, నువ్వే చేయించాలా? ఒక రెండు అమ్మాయిలుగా. అమ్మో, వీడిని కొట్టి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దు. ఆడే పండుగ. ఓకేనా? నా పేరు పండు కాదు. సరే నాన్న, ఈ సినిమాలో పండు. ఓకే, ఈ సినిమా ఎందుకు పంట? కొట్టు. కొడతా. యాక్షన్. ఎవడు కొడితే మా ఇల్లు తిరిగి మీ ఇల్లు ఎందుకు తిరుగుతుందిరా? 20 ఏళ్ళు ఎవడు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. ఎవడు కొడితే మా తిరిగి కొట్టురా. బ్లాక్ అయితే వాడే. సాంగ్ చేస్తావా పోనీ? బ్యూటిఫుల్ సాంగ్. ఓకేనా? దమ్మా హీరోయిన్ రా. చూడు, చాలా ఈజీ స్టెప్. అదేవ దేవ 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 దేవుడా అదేవ. ఓకే, 1 2 3 4 మ్యూజిక్. ఆడిపోతుంది. అది పోతే నువ్వు పో వెనకాల. డాన్స్ ఏమన్నా ఎట్లా పోతా మళ్ళా? దాని వెనకాల డాన్స్ చేస్తూ వెళ్ళాలి. మ్యూజిక్. నేను చెప్తాను కట్టు, నువ్వు చెప్తున్నా కట్టు. నువ్వు చెప్పినట్టు చేయాలన్నా కదా. సరే, అది నెక్స్ట్ థింగ్ వెళ్ళిపోతాం. వెళ్ళి కూర్చోమ్మా. నువ్వు తుపాకీ కాల్చిన వచ్చా? తుపాకీ. తుపాకీ కాల్చిన వచ్చా? ఇందా. ఏం చేస్తున్నావు? అదేమైనా దీపావళి సామాన్ అనుకున్నారా? తుపాకీ కాల్చిన అట్లా కాదు, ఇట్లా పట్టుకొని కాల్చాలి. తీసుకోండి. కనుక అది డబ్బింగ్ లో వేస్తారా సౌండ్? గన్ను ఇలా తిప్పుతుంటే వాడు అడుగుతాడు ఇంతకు ముందు అలవాటు ఉందని. నువ్వేం చెప్పాలి తెలుసా? సినిమా చూడట్లేదు ఏంటి? నువ్వు చెప్తే అర్థమైతలే, నేను చెప్తా. సినిమా చూడట్లేదు. నువ్వు చెప్తే అలా ఉందిరా. తిప్పు గన్ను, తిప్పు. నా నెత్తి మీద తిప్పు గన్ను. నీ
ఓకే రెడీ గన్న బాగా తిప్పుతున్న అలవాటు ఉందా ఇప్పుడే సినిమాలు చూడట్లేదు ఏంటని సినిమాలు చూస్తలేను సరే ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు రండమ్మా నేను ఇది ప్రకాష్ రాజ్ వాయిస్ వచ్చి గిళ్ళతా గిల్లించుకోవాలి ఇప్పటిదాకా మనుషులు ప్రకాష్ రాజ్ మిమిక్రీ చేస్తే చూసాం దొడ్లో ఉన్న బర్రె ఒకటి మిమిక్రీ చేస్తే ప్రకాష్ రాజ్ వాయిస్ ఇలాగే ఉంటది నా కొడుకు నా కొడుకాడు భయపడదు మన ఇద్దరు ఫ్రెండ్స్ సరేరా సరేరా విలన్ గారి గన్ను పెడతాడు ఇక్కడ నువ్వేమన్నా తెలుసా శృతి నాదే గన్ను నాదే చెప్పు శృతి నాదే గన్ను నాదే తీసుకుపో మరి అది నేను చెప్పడం కాదు నీ డైలాగ్ శృతి నాదే గన్ను నాదే టైల్స్ వేయిస్తున్నారంట కదా లేదు మా ఇంట్లో ఇంకేంచలే మీ ఇంట్లో టైల్స్ వేయిస్తున్నాను అడగలేదు అది సినిమా డైలాగ్ విలన్ గారికి నువ్వు చెప్పాలి చెప్పు శృతి నాదే కన్ను నాదే టైల్స్ వేస్తానన్నట్టుగా అంతకన్నా చెప్పలేవరా వీడు వచ్చి అంటాడు ఏంట్రా చంపేస్తారా 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 నిన్న కాక మొన్నొచ్చి అంటాడు నువ్వు వాడిని ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టి ఎప్పుడు వచ్చావు అన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా రే నేను ఇప్పుడు చెప్పిన డైలాగ్ నేను చెప్పన్నాను రా ఏంటంటే చంపేస్తారా చంపేస్తారా నిన్న కాక మొన్న వచ్చే చంపేస్తారని గన్నెందుకు పడేస్తారు చంపడం ఏంది నేను చంపాలని అది మా బామ్మారిది అది మీ బామ్మర్ది కాదురా సినిమాలో విలను విలనా ఎప్పుడైనా రా విలను చంపేస్తారేంటన్నా నేను కాకమని వచ్చా ఎప్పుడు వచ్చామనే కాదురా ఇలా దిగిందా లేదా అనేది దిగింది మాకేదైనా పెట్టొచ్చు కదా అన్న అంటే పేకు చంపేస్తా ఆ లిఫ్ట్ తీసుకుంటారు ఎక్కిస్తాను నువ్వే ఏం చేస్తాను అద్భుతమైన రొమాంటిక్ సీన్ లిఫ్ట్ లో కూర్చో లిఫ్ట్ నాన్న అద్భుతమైన సీన్ నాన్న మామూలుగా ఉండకూడదు రెడీ హీరోయిన్ రామ్మా ఏం చెప్పాలి తెలిసే డైలాగు సెంటు బాగుంది ఎక్కడ కొంటున్నారు ఏంటి సెంటు బాగుంది ఎక్కడ కొంటున్నారు ఏంటి ఎందుకు నువ్వు అనుకుంటావా ఫస్ట్ సీన్ అంటే డైలాగ్ కాదు వెళ్తూ లిఫ్ట్ అయిపోద్ది ఓకే చెప్పు నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి నువ్వు మగోడివి నీకు హస్బెండ్ ఉంటారా మనం ఎట్లా అడుగుతావు హీరోయిన్ అడగమంటున్నా తల్లే నువ్వు నీకు ఎలాంటి హస్బెండ్ కావాలని అన్నాను పాయింట్లు బాగా చెప్తాడు రెడీ రెడీ కెమెరా రోలింగ్ చెప్పు కెమెరా రోలింగ్ ఇప్పుడు చెప్తా సెంటు బాగుంది ఎక్కడ కొన్నా కోటిలో కొన్నది 20 రూపాయలకి వెళ్ళి కొనుక్కుంటా చెప్పాలా కోటిలో కొన్నాను నువ్వెందుకు చెప్పావు నీకు ఎలాంటి మూడు కావాలి పెద్ద ఎత్తుగా వండక్కర్లేదు ఏంటండి ఆ వాయిస్ నాకు అర్థం కాదు క్లైమాక్స్ వెళ్ళిపోదా ఎక్కడికి ఐమాక్స్ కాదురా సినిమాలో క్లైమాక్స్ ఇప్పుడు దాన్ని క్లైమాక్స్ చేసిలా అద్భుతమైన సీను ప్రకాష్ రాజ్ గారు ఏది ఒకటే డైలాగు సరే నువ్వు కాల్చే చచ్చిపోతాడు కాల్చు నాన్న చచ్చిపోయాడు అంటే నవ్వుతావేరా హీరో ఎలా ఏడుస్తారు ఏడ్చి ఆడున్నట్టు మంచి ఆర్ఆర్ అక్కడ నుంచి రా మేడం గారి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళండి యాక్షన్ మ్యూజిక్ నాగిని డాన్స్ ఎందుకు వేస్తున్నాను రెడీ అమ్మా లాస్ట్ సీన్ యాక్షన్
యాక్షన్ అని నేను చెప్పాలి. నాన్న చచ్చిపోయావా, చచ్చిపోయిన తర్వాత ఒకటే డైలాగ్. నాన్న చచ్చిపోయావా? నాన్న డైలాగ్. నాన్న చచ్చిపోయావా ఒకటే డైలాగ్, అది డైలాగ్ కాదు. రెడీ అమ్మా, ఆర్ఆర్ మీద రావాలి. ఆరాల మీద రావాలంట. ఆర్ఆర్. ఆర్ఆర్ అక్కడ నుంచి వస్తే అలా తెలుస్తుంది మీ నాన్న. అట్టారా అవుటర్ రింగ్ రోడ్డు నుంచి దగ్గర అవుతుంది. నాకు బీపీ 140 నుంచి 170కి వెళ్ళిపోయింది. నాన్న హాస్పిటల్ పంపి నాన్న. డైలాగ్ గుర్తుందిగా? ఉంది. పోతే ఎంతమంది పోతారు? అందరు పోతారు. పోతే నేను ఒక్కనే పోతా. పో. రెడీ, మ్యూజిక్. డైలాగ్ డైలాగ్. నాన్న పోతే నువ్వు ఒక్కనే పోతావు. పోతే నేను ఒక్కనే పోతా. పోతే వీడు ఒక్కడే పోతా. నీ అబ్బా, నేను ఒక్కనంటే నేను కాదు నువ్వు. పోతే నేను ఒక్కనే పోతా. లేకపోతే 40 ఆఫీసర్లు పోతా. 40 ఆఫీసర్లు పోతా. 40 క్రిమినల్స్. నీ వల్ల నేను మర్చిపోయా. ఇవాళ నేను పోతే నేను ఒక్కనే పోతా. పోతే నేను ఒక్కనే పోతా. లేకపోతే 40-50 మంది క్రిమినల్స్ పోతారు. పోని. నీకు దండం, అది డైలాగ్ కాదు. నేను నీ టార్చర్ భరించలేక డైలాగ్ కాదు. అరే నీలాంటి సినిమా చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. నీలాంటి సినిమాలు చెప్తే నా చెప్తా నేను కొట్టుకోవాలి. ఈ డైలాగులు చెప్తున్నా, సినిమా డైలాగ్ ఎందుకు రా చెప్పలేవు? ఇది కూడా చెప్పనా? అలా అవునా? సరే నేను మళ్ళీ చేస్తా. సార్ పేమెంట్ ఇస్తే రేపు షూటింగ్ కలుసుకుందాం. రేపు షూటింగ్ లో కాదప్పా, షెడ్యూల్ క్యాన్సిల్. ఏమైంది సార్? అంటే 20 కోట్లు ఉన్నది 2 కోట్లకు పడిపోయింది. మార్కెట్ పెరిగినాక మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్? కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది.